పాజిటివ్ మార్పు, ప్రపంచ శ్రేయస్సుకు ఇది శక్తివంతమైన సాధనం అని ప్రధానమంత్రి అంటున్నారు. శ్రీనగర్ యోగా డే సెలబ్రేషన్కు హాజరు. సమాజంలో సానుకూల మార్పుకు యోగా దారి చూపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో యోగా టూరిజం పెరుగుతున్నదని, ఇది ఎకానమిక్ గ్రోత్కు దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యోగా డే వేడుకలో మోదీ పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. మనం గతానికి సంబంధించిన భారాన్ని వదిలేసి వర్తమానంలోనే జీవించే యోగా సహాయం చేస్తుంది. మనం లోపల ప్రశాంతంగా ఉంటే ప్రపంచం పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలమని ప్రధాని నరేంద్ర మోదీ అంటారు. వాస్తవానికి 2014 నుండి మన ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అయిన కాంచలే ఈ యోగా దినోత్సవానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే యోగా వల్ల మానసికంగా శారీరకంగా మంచి బెనిఫిట్ జరుగుతాయి, హెల్త్ బెనిఫిట్ జరుగుతుంది, మానసికంగా జరుగుతుంది, మనిషికి కావలసినంత స్థిరత్వం ఏర్పడుతుంది. దీనివల్ల బెనిఫిట్ మన దేశానికి ఉన్న ప్రత్యేకత ఇది. అందుకోసమే ఇది ఐక్యరాజ్య సమితి కూడా జరిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి జూన్ 21 నాడు జరుపుతుంది. దానికి విలువ ఎక్కువ ఉందని చూపిస్తున్నాడు.